హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. మనకి డిఎస్సి వైజ్గా అయితే కొన్ని బిట్స్ అనమాట కాంటెంట్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ డిఎస్సి మనకి సెకండ్ కూడా ఉంది. మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడుతుంది. సో దానికి సంబంధించిన కొన్ని బిట్స్ అనమాట కంటెంట్ చూద్దామండి. భూమిపైన ఉన్న మంచినీటి శాతం ఎంత? 2%. వాతావరణంలో నైట్రోజన్ శాతం 74, 78, 64, 50. 78%. భూమి మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్ శాతం, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ 0.04%. సెడిమెంటరీ శిలలో నిల్వ ఉన్న పదార్థం, సెడిమెంటరీ శిలలో నిల్వ ఉన్న పదార్థం కార్బన్. మనకైతే లాస్ట్ 2 months బ్యాక్ డిఎస్సిలో అయితే అండి మనకి చాలా వరకు అయితే ఆల్మోస్ట్ ఈ బుక్లో వచ్చేసాయండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన కలిగే పరిణామాలు అందరికి తెలిసిన విషయం ఏది? సముద్ర నీటి మట్టం పెరుగుదల, వరదలు, కరువు కాటకాలు, పైవన్నీ అనమాట. ఇవన్నీ పైవన్నీ వస్తాయి. విమానాలు ఈ పొరలలో ఎక్కువగా తిరుగుతాయి. ఏ పొరలో? ట్రోపోస్పియర్, ఐరోస్పియర్, రేడియోస్పియర్, స్ట్రాటోస్పియర్. ఓజోన్ యొక్క రంగు, ఓజోన్కి ఏ రంగు ఉండదండి. ఇది మనకి పాయింట్ పెట్టు. ఓజోన్ భూమి ఉపరితలం నుండి ఎంత ఎత్తులో వ్యాపించి ఉంటుంది? ఓజోన్ ఉపరితలం నుండి ఎంత ఎత్తులో వ్యాపించి ఉంటుంది? 10 నుండి 50, 50 నుండి 100 కిలోమీటర్, 10 నుండి 15, 15 నుంచి 30. నెక్స్ట్ వచ్చేసి పర్యావరణం నుండి జీవులకు, జీవుల నుండి పర్యావరణానికి పోషకాల మార్పిడి వీటి ద్వారా జరుగుతుంది. వేటి ద్వారా జరుగుతుంది? జీవభౌగోళిక రసాయనిక వలయాలు. 2 వచ్చేసి మానవ శరీరంలో ఉండే నీటి శాతం ఎంత? మానవ శరీరంలో ఉండే నీటి పర్సంటేజ్ ఎంత? 90% నీటి పర్సంటేజ్ ఉంటుందండి. మానవ శరీరంలో ఉండే నీటి శాతం 90% కాదండి, 70% మాత్రమే నీరు ఉంటుంది. భూమి మీద ఉన్న నీటిలో ఉప్పు నీటి శాతం ఎంత? భూమి మీద ఉన్న నీటిలో ఉప్పు నీటి శాతం ఎంత? ఉప్పు నీటి శాతం మనకి 97%. నెక్స్ట్ వచ్చేసి జీవరాశి ఏర్పడడానికి కావాల్సిన సేంద్రియ పదార్థాల్లో అతి ముఖ్యమైన మూలకాలు మనకి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఇక్కడ మనకు హైడ్రోజన్, ఫాస్ఫరస్ ఉంది, హైడ్రోజన్, ఆక్సిజన్. స్వేచ్ఛాస్థితిలో ఉండే ఈ బ్యాక్టీరియా నత్రజని స్థాపన. స్వేచ్ఛాస్థితిలో ఉన్న ఈ బ్యాక్టీరియా నత్రజని స్థాపన. నైట్రోసోమోనాస్, రైబోజోబియం, నైట్రోబ్యాక్టర్, పైవన్యం. ఆన్సర్ వచ్చేసి నైట్రోసోమోనాస్. జంతువృక్ష కణాలలో చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరనని ఏమని పిలుస్తారు? స్వాంగీకరణం. ఎక్కువ మొత్తంలో నైట్రేట్లు మరియు నత్రజని సంబంధిత పదార్థాలు నదుల సరస్సులు చేరినప్పుడు అధిక మొత్తంలో పెరిగే జీవులు ఏమిటి? బయోఫైట్స్, శైవలాలు, శిలీంధ్రాలు, టెట్రోఫైట్స్. మనకి ఎక్కువ మొత్తంగా పెరిగేవి శిలీంధ్రాలు. నెక్స్ట్ వచ్చేసి జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిని గ్రీన్ హౌస్గా ఉంచడంలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు? కార్బన్ డైఆక్సైడ్ అండి. నెక్స్ట్, వాతావరణంలోనికి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు అధిక మొత్తంలో విడుదల కావడానికి గల కారణాలు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు అధిక మొత్తంలో విడుదలవడానికి కారణం శిలాజ ఇంధనాల దహనం, పారిశ్రామికీకరణ. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ ఎక్కువ నిల్వ ఉన్న పదార్థాలు సేంద్రియ పదార్థాలు, సెడిమెంటరీ శిలలు, సముద్రాలు, పైవన్నీ. మనకి సముద్రాల్లో కార్బన్ మనకి ఎక్కువగా నిల్వ ఉంటుందండి. ఆక్సిజన్ విషంలాగా పనిచేసే జీవులకు ఉదాహరణ. ఆక్సిజన్ విషంలా పనిచేసే జీవులకు ఉదాహరణ వైరస్లు. కార్బన్ వ్యర్థాలు విచ్ఛిన్నమవడానికి అవసరమయ్యే వాయువు ఏంటి? ఆక్సిజన్. ఓజోన్ నందు ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య ఎంత? ఓజోన్ నందు ఆక్సిజన్
పరమాణువుల సంఖ్య ఎంత? నెక్స్ట్ 3 వాతావరణంలో 10 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న పొర. ట్రోపోస్ఫియర్.